హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి ప్రోత్సాహంతో నేను 100th వీడియో పోస్ట్ చేస్తున్నాను. వ్యూవర్స్ అందరికీ V2 టేస్ట్ అండ్ కలర్స్ ఛానల్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఒక స్వీట్ ఐటమ్ ఉంటుంది, అట్లానే ఒక స్పైసీ ఐటమ్ కూడా చేసి చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. మొట్టమొదటగా నేను స్వీట్ చేస్తున్నాను, అది కూడా గుమ్మడికాయతో హల్వా. ఒక గుమ్మడికాయని తీసుకొని ఆ గుమ్మడికాయలో ఉన్న గింజలన్నీ తీసేస్తాను. ఆ పైన ఉన్న తొక్కును కూడా తీసేసి తురిమేసి ఒక 10 నిమిషాల కోసం పక్కన పెట్టేస్తాను. దాంతో ఏమవుతుంది, అందులో ఉన్న నీరంతా కూడా వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు ఆ నీరు తీసేసి జస్ట్ ఆ తురుమును తీసుకొని గుమ్మడికాయతో హల్వా చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు గుమ్మడికాయలో ఉన్న నీరన్నీ కూడా తీసేసానండి. ఇప్పుడు కడాయి తీసుకొని తురుముకున్న గుమ్మడికాయని వేసాను. ఇప్పుడు గుమ్మడికాయ ఉడికించి అందులో ఉన్న నీరు కూడా ఇంకిపోయేంత వరకు వేగించి ఇంకా 1 కప్ షుగర్ వేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ నెయ్యి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున మధ్య మధ్యలో వేసుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను. తర్వాత కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. అందులో కాజు కిస్మిస్ కూడా వేసి లైట్ బ్రౌన్లోకి వచ్చేట్టు వేయించి పక్కన పెట్టాను. అలానే పక్కన 1 టీ స్పూన్ మిల్క్ వేసేసి కుంకుమ పువ్వుని ఒక 10 నిమిషాలు నానబెట్టాను. అంతే. ఇంకా మనం వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ ఆ తర్వాత సాఫ్రాన్ అవన్నీ కూడా వేసేసి బాగా కలిపేయడమే. అంతే, మన గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ఈ గుమ్మడికాయ హల్వా ట్రై చేసి చూడండి. ఇంకా మనం చూడాల్సింది నేను చేస్తున్న స్పైసీ ఐటెం, అది కూడా ఏంటో చూద్దురు కానీ. 10 ఆలూని ఆల్రెడీ ఉడికించి మ్యాష్ చేస్తున్నాను. కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. అందులో ఆవాలు జీలకర్ర వేస్తున్నా. 10 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న కట్ చేసుకొని వేసాను. అందులోకి 2 ఆనియన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసాను. అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను, కావాలంటే ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. ఆ పైన పసుపు. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. నేను పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను. బాగా కలిసిన తర్వాత మ్యాష్ చేసుకున్న ఆలూని కూడా వేసేసి బాగా కలుపుతున్నాను. దానిపైన ఉప్పు, కొత్తిమీర అది కూడా వేసేసి బాగా కలుపుతున్నాను. ఇంకా కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు నూనె లేకుండానే వేయించేసి బరకగా ఉండేట్టుగా పౌడర్ చేసుకొని మనం చేసుకున్న కూరలోకి నేను కలుపుతున్నాను. ఇంకా లాస్ట్లోకి మనకి కూరలోకి కావాల్సింది నిమ్మకాయ రసం, అది కూడా వేసేసి కలుపుతున్నాను. ఇంకా మన చేతికి కొంచెం నూనె అద్దుకొని ఈ కూరని ఉండలుగా చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెడుతున్నాను ప్లేట్లో. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 3 కప్స్ శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి వేస్తున్నాను. ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఎర్రకారం, 1 టీ స్పూన్ వామ అది కూడా వేస్తున్నాను. కొంచెం నీళ్లు వేస్తూ ఉండలు కట్టకుండా నేను చూపించిన పద్ధతిలో కన్సిస్టెన్సీ వచ్చేట్టు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ పైన 1/4 టీ స్పూన్ కుకింగ్ సోడా కూడా వేసేసి కలుపుకోవాలి. ఇంకా కడాయి తీసుకొని నూనె వేస్తున్నాను. అది మరుగుతున్న టైంలో ఉండలు చేసుకున్న ఆలు కూరని కలుపుకున్న ఈ పిండిలోకి వేసేసి ఉంచాలి. ఈ ఉండలన్నీ కూడా వేగుతున్న నూనెలోకి వేయాలి. లైట్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ మీద వేసేసుకోవాలి. దాంతో ఆయిల్ అంతా కూడా అది పీల్చుకుంటుంది. సో
మనం చేసుకున్న ఆలూ బోండాలు రెడీ అయిపోయినాయి. సో ఈ వీడియోలో నేను గుమ్మడికాయతో హల్వా ఎలా చేయాలో, అలానే ఆలూతో బోండాలు ఎలా చేయాలో చేసి చూపించాను. నేను చూపించిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.